వివాదాస్పద కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ జాప్యానికి అమెరికా స్వచ్ఛంద సంస్థలే కారణమన్న ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆరోపణలు రుజువు చేయకుంటే తప్పుకోవాలని అణుశక్తి వ్యతిరేక ఉద్యమకారులు ప్రధానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ మన్మోహన్ను వెనకేసుకురాగా నిజానిజాలు బయటపెట్టాలని భాజపా డిమాండ్ చేస్తోంది. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక ఆందోళనల వెనుక విదేశీ హస్తం ఉందన్న ప్రధాని పరోక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మన్మోహన్ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ప్రధాని కార్యాలయ మంత్రి నారాయణస్వామి 3 స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధుల్ని దారి మళ్లిస్తున్నాయని చెప్పారు. నిఘా వర్గాల నుంచి ఈ మేరకు స్పష్టమైన సమాచారం ఉందన్న ఆయన ఆ 3 అనుమతులు రద్దు చేశామని తెలిపారు. అటు అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమకారులు ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిర్దిష్ట ఆధారాలు లేకుండా మన్మోహన్ అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఉద్యమ సంస్థ నాయకుడు ఉదయ్ కుమార్ విమర్శించారు. ప్రధాని వెంటనే తన ఆరోపణల్ని రుజువు చేయాలని, లేకుంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. We are not receiving any money from any international or Indian NGO. We have said this so many times. Why can't the Prime Minister, he is an important responsible person, why can't he produce some evidence to prove his charge? And the Prime Minister disrespects, the Prime Minister actually insults the people of India. Does he think that the people of India have no mind of our own? If he proves this charge, people who are in the struggle committee are willing to face any action. భాజపా మాత్రం ప్రధాని ప్రకటన అత్యంత కీలకమైందని అభిప్రాయపడింది. నిజానిజాలు బయటపెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. I think it's a very important statement that the Prime Minister has made, and therefore since he has made this statement, which I have seen on a section of the media, I think the government must make facts with regard to this public, so that the veracity of all this is known to the people of India, who are in a position then to decide what is the correct position. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధాని మన్మోహన్ ను వెనకేసుకొచ్చింది. It is Government of India has intelligence report, and if Prime Minister has given any statement in this regard, definitely he would have been given on the basis of the report given by intelligence. అణుశక్తి కమిషన్ మాజీ అధ్యక్షుడు అనిల్ కకోత్కర్ కూడా ప్రధానికి మద్దతు పలికారు. స్వచ్ఛంద సంస్థల వల్ల అణు ప్లాంట్ల ఏర్పాట్లు సంక్లిష్టం కారాదని వ్యాఖ్యానించారు.